ధర్మపాలన విషయంలో స్వధర్మ పరధర్మ విషయంలో ఆ రెండింటి గురించి మనం విమర్శించుకున్నాం. స్వధర్మే నిధనం శ్రేయ, నీ యొక్క స్వధర్మమును పాటించవలను కష్ట నష్టములు వచ్చినా కూడా అనేదే కదా మనం నేర్చుకున్నాం. ఇది ఏదో పరిపక్వత పొందినటువంటి పెద్దవాళ్ళకే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ అన్వయించేటటువంటి మహా జీవిత సత్యం ఇది. ఎలాగా? స్వధర్మ పాలన. ఒక విద్యార్థి ఉన్నాడు. విద్యార్థి ఒక తరగతి గదిలో ఒక 40 మంది విద్యార్థులు ఉన్నారు. అందరూ ఒకేలాగా ఉండకపోవచ్చు. వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి కానివ్వండి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులను బట్టి కానివ్వండి, రకరకాల వాళ్ళు రకరకాలుగా ఆలోచించేవాళ్ళు ఉంటారు. కానీ విద్యార్థిగా మనకు ఒక స్వధర్మం ఉంది. ఏమిటది? ఉపాధ్యాయులు చెప్పినది చక్కగా వినుట, ఏకాగ్రతతో వినడం, విని దాన్ని చక్కగా చదువుకోవడం, ఆ చదివింది కంఠస్థం చేయవలసింది కంఠస్థం చేయడం, అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోవడం, పరీక్షలు వచ్చినప్పుడు వాటిని చక్కగా ప్రజెంట్ చేయడం, రాయడం, ఏ విధంగా ఎప్పుడైనా అడిగినప్పుడు ఏ విధమైన ప్రశ్నకి ఏ విధంగా జవాబు చెప్పాలి, ఇవన్నీ విద్యార్థి యొక్క స్వధర్మంలో అవుతాయి. మరి ఈ పరీక్షలు రాయడము, మాట్లాడడము, జవాబులు చెప్పడం, ఈ స్వధర్మ నిర్వహణ జరగాలి అంటే ఏకాగ్రతతో ఉపాధ్యాయులు చెప్పింది వినడం, నేర్చుకోవడం, ఇవన్నీ జరగాలి. అయితే అందరూ ఒకేలాగా ఉండకపోవచ్చు. కొంతమంది చదువులో నిర్లక్ష్యం చేస్తారు. ఆ నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి సుఖంగానే ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే 4 రోజులు స్కూల్కి రాకపోవచ్చు, కాలేజీకి రాకపోవచ్చు, ఏదేదో వేరే వ్యసనాల్లో ఉండొచ్చు. వాళ్ళు వ్యసనాల్లో ఉన్నంత మాత్రం చేత తాత్కాలిక ఆనందంలో ఉంటారు. వాళ్ళు కొంతమంది ఏదో ఆహార పదార్థాలు అవి తిన్నాం, ఇలా ఎంజాయ్ చేసాం, ఆ సినిమాకి వెళ్ళాం, ఈ పార్కుల్లో తిరిగాం, అలా చేసాం, ఇలా చేసాం, అది తాత్కాలికమైన ఆనందమే. కానీ అలా ఉన్నటువంటి వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి సబ్జెక్టులు ఏది చదివి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో అనేటువంటి జవాబు తెలియక సరిగ్గా చదవకపోవడం వల్ల మిస్ అయిపోయి పరీక్షలో రావాల్సినటువంటి గుణాలు, రావాల్సినన్ని మార్కులు వాళ్ళకి రావు, చివరికి ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు చేసేటటువంటి అనాలోచితమైన తెలివి తక్కువ పనికి భవిష్యత్తులో నష్టం వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఇతరులతో పోల్చుకొని మనం వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చదవట్లేదు, వాళ్ళు ఎగ్గొట్టారు, స్కూల్ ఎగ్గొట్టారు, కాలేజ్ ఎగ్గొట్టారు అనుకున్నాం అనుకోండి, వాళ్ళు మనం కూడా అలా చేయొచ్చా అనుకున్నప్పుడు మన మనస్సు ఏం చెప్తుంది? అది తప్పు అని మనకు చెప్తుంది. అంటే బుద్ధి రూపంలో భగవంతుడు చెప్తున్నాడు. దాన్ని మనం ఏం చేయాలి? ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్వధర్మే నిధనం శ్రేయ, స్వధర్మ పాలన మంచిది, పరధర్మాన్ని మనము అనుసరించకూడదు. ఎవరో బాగుపడుతున్నారు, ఎవరో తాత్కాలికమైన ఆనందం ఉంటుంది వాళ్ళకి. చెడ్డ పని చేసినప్పుడు తాత్కాలికమైన ఆనందం ఉంటుంది. కానీ ఆ తాత్కాలికమైన ఆనందం కావాలా, శాశ్వతమైనటువంటి సుఖము ఆనందము కావాలా అని ప్రశ్నించుకున్నప్పుడు సుఖము కానీ, ఆనందము కానీ, పరువు ప్రతిష్ట మొదలైనవి, గౌరవము ఇతరుల దగ్గర నుంచి లభించడం మొదలైనవి, ఇతరుల యొక్క ప్రేమ ఆదరణ లభించాలంటే మనము మన స్వధర్మ పాలన చేయాలి. ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి. స్వధర్మ పాలన మనం చేయాలి అంటే ఎవరైతే చెడుదారిలో ఉన్నారో, క్రమశిక్షణకి దూరంగా ఉన్నారో, ఆకర్షణలకి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే తెలివి తక్కువ పనులు చేస్తున్నారో, ఎవరైతే భవిష్యత్తు గురించి నిర్లక్ష్యంగా ఉంటారో అలాంటి వాళ్ళని మనం ఎందుకు అనుసరించాలి? అది పరధర్మాన్ని అనుసరించడం అవుతుంది కదా. కాబట్టి పరధర్మ భయావహ. కాబట్టి ఇతరులతో పోల్చుకోవద్దు, ఇతరులకి సంబంధం లేదు. మనం ఏం చేయాలి అది చేయడమే. విద్యార్థిగా నా కృత్యం ఏమిటి? తల్లిదండ్రులు నా దగ్గర నుంచి ఆశించారు, చక్కగా చదువుకుని మంచి పేరు, వాళ్ళు ఎంతో కష్టార్జితాన్ని ఖర్చు పెడితే, ఎంతో కష్టపడితే నేను ఈ మాత్రం చదువుతున్నా తరగతి గదికి వెళ్ళి. కాబట్టి ఈ రోజు నేను ఇవాళ కాలేజీలో చదువుతున్నానంటే దాని వెనక తల్లిదండ్రుల కష్టము, కాయ కష్టములు ఉన్నాయి, శారీరక కష్టం ఉన్నది, వారి యొక్క మానసిక వ్యధ ఉన్నది. కాబట్టి దాన్ని గ్రహించి నేను వారికి సంతోషాన్ని ప్రసాదించాలి అంటే నా స్వధర్మాన్ని నేను నిర్వర్తించాలి. ఆ విధమైనటువంటి ధర్మ నిర్వహణ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకే సరి అయిన సత్ఫలితం వస్తుంది. కాబట్టి విద్యార్థిగా స్వధర్మం, ఉద్యోగిగా స్వధర్మము, మనిషిగా
స్వధర్మము, గృహస్థుగా స్వధర్మము, సన్యాసిగా స్వధర్మము, వ్యాపారస్తుడిగా స్వధర్మము. ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నా ఆయా కార్యకలాపాలకు ఒక స్వధర్మం అనేది ఉంటుంది. ఆ కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తికి ఒక స్వధర్మం ఉంటుంది. ఆ వ్యక్తి స్వధర్మాన్ని పాటించాలి, కానీ అటు ఇటు చూసి పరధర్మాన్ని పాటించినట్లయితే అతనికి రాను రాను కొంతకాలమునకు వచ్చేటటువంటిదంతా కూడా శ్రేయస్సును ఏమాత్రము ఇవ్వనటువంటి, క్షేమానికి దూరంగా ఉండేటటువంటి, ఆనందములకు బహుదూరంగా ఉండేటువంటి విచారకరమైనటువంటి చాలా పశ్చాత్తాపాన్ని కలిగించేటటువంటి కష్ట నష్టములే వస్తాయి. కాబట్టి విద్యార్థిగా ఎవరైనా సరే ఇతరుల్ని ఎవరైతే బాగున్నారో చదువులు ఎగ్గొట్టే వాళ్ళతో కాదు, కష్టపడడం, చదవడం, కష్టపడి మనలో ఉన్న లోపాలని సవరించుకుంటూ ఎప్పటికప్పుడు మనని మనం సంస్కరించుకుంటూ ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం వరకే అది మన యొక్క విద్యార్థి జీవితం యొక్క పరమార్థము. అదే స్వధర్మ ఆచరణ, స్వధర్మ నిర్వహణ. పరధర్మాన్ని భయావహముగా భావించి అటువైపు దృష్టి మరల్చకూడదు. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మ భయావహ. స్వధర్మము శ్రేయస్కరమైనటువంటిది. మన పని, వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీ విచ్ హ్యాస్ బీన్ అసైన్డ్ టు అస్, either as a student or as an employee or as a man or a woman or as a master, whatever is there, I have to do my duty. I should render my duties 100% justifiably అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.